రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న, నేను ముఖ్యంగా ఒకటే చెప్తున్నాను మిత్రులారా, ఇంకా అక్కడ పూర్తిగా జడ్జిమెంటే రాలేదు, పూర్తిగా జడ్జిమెంట్ డిక్టేషన్ కూడా అయిందో లేదో, అప్పుడే రేవంత్ రెడ్డి గారు అందరికంటే ముందు మేమే అమలు పరుస్తామని చెప్పి ఈయన ఇక్కడ అసెంబ్లీలో హడావిడి చేస్తున్నాడు. బాగుంది, సంతోషమే. ఎందుకంటే తప్పులేదు. ఈ యొక్క 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటాన్ని గౌరవించాల్సిందే. కానీ నేనేమంటున్నానంటే, ఆయన మాట్లాడే మాటల్లో ఒక్కొక్కసారి ఏంటంటే ఎవరో దోచుకున్నారు, ఎవరో దాచుకున్నారు అనే విధంగా మాట్లాడారు. ఈ రోజు కొంత కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందంటే దాంట్లో మాలా సోదరులు కూడా చాలా మంది దాంట్లో సపోర్ట్ చేయడం అనేది ముఖ్యమైనటువంటి ఒక ప్రధానాంశంగా కనిపిస్తుంది. ఈ రోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వాయిస్ ఏ విధంగా ఉండాలంటే, ఒక ఆయన ఇంటెన్షన్ గానీ ఆయన పదజాలం ఏ విధంగా ఉండాలంటే, దాన్ని మనము ఏ ఒక్క కులానికి, ఏ ఒక్క మతానికి వ్యతిరేకంగా ఉండే విధంగా ఉండకూడదు. ఈ రోజు ఈ యొక్క అంశాన్ని మేము ఒకవైపు వర్గీకరణ జరుగుతుంటే గనక ఈ యొక్క 30 ఏళ్ల సుదీర్ఘ వైరానికి అంటే వైరం అంటే అది వర్గీకరణ అంశానికి సంబంధించి తెరపడుతుందని చెప్పి మేము ఆనందిస్తుంటే, మేము బీయింగ్ యొక్క మాల మేము ఆనందిస్తుంటే, రేవంత్ రెడ్డి గారు మళ్ళీ అదే చిచ్చును మళ్ళీ రేపే విధంగా, అంటే నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారికి దళితులు ముఖ్యంగా మాలమాదిగలు కలిసి ఉండే ఉద్దేశం లేదా? అంటే ఆయన వాడాల్సిన పదజాలం ఏ విధంగా ఉండాలి? జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, గతం గౌరవ సుప్రీంకోర్టు ఈ నుంచి మనకి జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి ఇక మీద నుంచి ఇక్కడ ఏదైతే మిత్రులకు రిజర్వేషన్ ఫలాలు అందలేదో వాళ్ళకు మనం అందించుకుంటూ ఈ యొక్క దళిత జాతిని అభ్యున్నతి వైపు నడిపించాలా అనేటటువంటి పదజాలం వదిలిపెట్టి ఎవరెవరు దోచుకున్నారు, వాళ్ళు తినలేదు వీళ్ళు తినలేదు, ఈ పదజాలం కరెక్ట్ కాదండి. మాకు ముఖ్యంగా మా యొక్క సంస్థ కన్సర్నే దళితులు కలిసి ఉండాలి, ముఖ్యంగా మాలా మాదిగలు కలిసి ఉండాలనేటువంటి మా కన్సర్న్ లో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నోటి నుంచి ఆ విధంగా మాటలు రావడం నిజంగా బాధాకరం. ఆయన నోటిఫికేషన్ లో యాడ్ చేస్తాడా, యాడ్ చేయడా? ఫస్ట్ దళితుల్ని కలవనిస్తే తర్వాత నోటిఫికేషన్ యాడ్ చేసాడు తర్వాత సంగతి తర్వాత. ఆల్రెడీ ఈ ఉద్యమం పైన సుదీర్ఘంగా పోరాడుతున్నటువంటి సంఘాలు ఏవైతున్నాయో వాళ్ళు కూడా పాల్గొంటారు. దానికి సంబంధించినటువంటి నిధి పత్రాలు వగేరా ఎవరైనా నడుస్తాయి. కొన్ని మాల సంఘాలు ఉన్నాయి వ్యతిరేకిస్తున్నటువంటివి, మాదిగ సంఘాలు ఉన్నాయి దానికోసం పాటుపడుతున్నటువంటి. ఈ పని జరుగుతుంది. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన భాష అనేది చాలా జాగ్రత్తగా వాడవలసిందిగా మేము కోరుకుంటున్నాం.